నమస్కారం, వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. భక్తులు జయ జయ ధ్వానాల మధ్య సిరిమాను తయారీకి శ్రీకారం చుట్టిన మంత్రి. ఉత్సవాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కొండపల్లి శ్రీనివాస్. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్. చిరు వ్యాపారుల నుంచి వినియోగదారులు అవగాహన తీసుకురావాలన్న జాయింట్ కమిషనర్ నిర్మలా జ్యోతి. తామరపల్లిలో సిరిమాను చెట్టు శ్రీకారం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోలగట్ల మేయర్ వెంపడపు విజయలక్ష్మి. అమ్మవారి ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న మేయర్ వెంపడపు విజయలక్ష్మి. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టు ఇరుసుమాను చెట్టు సేకరణ తరలింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. పైడితల్లమ్మ ఆలయం కె శిరీష పర్యవేక్షణలో అత్యంత వైభవంగా సిరిమాను చెట్టు సేకరణ చేశారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కె శిరీష మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 8:30 రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా సిరిమాను చెట్టు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. సిరిమాను చెట్టు తరలింపు కార్యక్రమంలో భాగంగా కొండతామ్రపల్లి నుంచి గంట్యాడ, రామవరం, అయ్యనపేట, విజయనగరం కలెక్టరేట్, ఆర్ఎన్బి, ఎత్తు బ్రిడ్జ్, సిఎంఆర్ జంక్షన్, కన్యకా పరమేశ్వరి కోవెల, ఘంటస్తంభం, శివాలయం వీధి, హుకుంపేటకు చేరుకుంటుందన్నారు. పూజారి బంటుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతరోత్సవంలో ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత సోమవారం నాడు తొలేలోత్సవం, తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా సాంప్రదాయ ప్రకారంగా జరుగుతున్నాయి. దానికన్నా ముందు అమ్మవారు కళలో ఈ సంవత్సరం కొండతామరపల్లిలో స్వప్నంలో లభ్యమయ్యను. ఈరోజు శుభముహూర్తాన ఈరోజు చెట్టు తీసే కార్యక్రమం కూడా అందరూ సహకారాలతో ఈరోజు చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. నిన్న మాత్రం వర్షం పడింది, కానీ ఈ రోజు మాత్రం వర్షం మాత్రం పడదు. అత్యంత వైభవంగా అదే సూచన మనకి. కాబట్టి భక్తులందరూ కూడా రేపు 6, 7వ తారీఖున అమ్మవారిని దర్శించుకొని సిరిమాను దర్శించుకొని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీరు తెలియజేస్తున్నాం. జై పైడి మాంబ. జై పైడి మాంబ. ముఖ్యంగా ఇక్కడ కొండతామ్రపల్లిలో సిరిమాను వృక్షం ఇక్కడ లభ్యమవటం, ఈరోజు ఇక్కడ నుంచి హుకుంపేటలో పూజారి వారి ఏరియాకి తీసుకువెళ్ళటానికి గాను చేయవలసిన ఏర్పాట్ల గురించి కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్, నెక్స్ట్ సార్ మినిస్టర్ గారు అందరూ కూడా ముందుగా వచ్చి ఈ ప్లేస్ అంతా రూట్ మ్యాప్ని వెరిఫై చేశారు. ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లను కూడా రివ్యూ చేయటం, ఆన్ ద వే అన్ రూట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడైనా సరే ఏమన్నా పాట్ హోల్స్ ఉన్నా కానీ రోడ్డు ఏమన్నా డ్యామేజ్ ఉన్నా అవన్నీ రిపేర్స్ కూడా చాలా చక్కగా చేయించారు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఎక్కడ అవాంతరం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఇంతమంది జనం వస్తారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవటం, అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్టీఓ గారు కూడా ఇంకా లాస్ట్ 1 వీక్ నుంచి అన్ని రివ్యూ చేస్తున్నారు, ఇక్కడ చూసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇతర అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ రోల్స్ ప్లే చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లే కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది అవాంతరం లేకుండా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. శరన్నవరాత్రులను పురస్కరించుకొని దేవి పూజ సేవా సమితి ఆధ్వర్యంలో నవరాత్రి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్ రోడ్డులో దేవి నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి లలితా సహస్రనామాలతో ప్రత్యేక పూజలు చేసి హోమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రత్యేక పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు శరన్నవరాత్రి సందర్భంగా దుర్గాదేవి హోమం చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు కూడా
ఉదయం 7:30 గంటలకి లలితా సహస్రనామ కుంకుమార్చన, అలాగే దుర్గాదేవి హోమము, అలాగే సాయంకాలం 5:30కి లలితా సహస్రనామ కుంకుమార్చన, అలాగే దుర్గాదేవి హోమం. ప్రతిరోజు నవరాత్రి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా దుర్గాదేవి మహాకాళి విశేషం, అలాగే దుర్గాదేవి అనుగ్రహం వలన అన్ని కార్యాలు దిగ్విజయం జరిగి వ్యాపార అభివృద్ధి, లోకా సమస్త సుఖనోద్భవంతు అనే కార్యంతో ఈ దుర్గాదేవి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అమ్మవారు అనుగ్రహం అందరికీ ఉండాలని మరీ కోరుకుంటున్నాం. ఓం దుర్గాయే నమః. ఈ సంస్థ శ్రీ 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 దుర్గా అన్నపూర్ణేశ్వరి పూజా సేవా కమిటీ 2016లో ప్రారంభించి దుర్గా నవరాత్రులు పూజలు చేస్తున్నాం. ఇది 10వ సంవత్సరం. ఈ అమ్మవారు 10వ సంవత్సరం దశమహాకాళి అవతారంలో ప్రజలందరికీ దర్శనమిస్తున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుచున్నాం. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజలు, ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమం, దుర్గా హోమం జరపబడుతుందండి. కాబట్టి ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తి కోరుచున్నాం. అదేవిధంగా ఈరోజు మన మండపంలో 6 విగ్రహాలు వెలిసి ఉన్నాయండి. వినాయక స్వామి, శివయ్య, దుర్గమ్మ, గాయత్రీదేవి, దశమహాకాళి అవతారాలతో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు. కావున విజయనగరం ప్రజలందరూ వచ్చి కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుచున్నామండి. నమస్కారం. శ్రీ శ్రీ మారుతి సహాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కనపాకలో చలుమూరు దేవుడు జ్ఞాపకార్థం వారి కుమారుడు చలుమూరు రామ్మోహన్ ఆర్థిక సహాయంతో ఈరోజు 82 మంది పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మారుతి సహాయక సేవా సంఘం అధ్యక్షులు గుత్తూరు చంద్రశేఖర్ తెలిపారు. గత కొన్నేళ్లుగా మారుతి సహాయక సేవా సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు చలుమూరు దేవుడు జ్ఞాపకార్థం వాళ్ళ వారసుడు సహకారంతో పేదలకు బియ్యం, సరుకులను పంపిణీ చేశామన్నారు. ఈ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన చలుమూరి రామ్మోహన్ వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మరి శ్రీ మారుతి స్వయం సహాయక సేవా సంఘం ఆధ్వర్యంలో చలుమూరి దేవుడు వారి దంపతుల జ్ఞాపకార్థం ఈరోజు పేదలకి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. మారుతి సేవా సంఘం ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులకి శాంతి కలగాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు కూడా ఆయన రామ్మోహన్ గారు పాలు పంచుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళు వదిలిగారైనటువంటి వారి చేత ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి గత 20 ఏళ్ళుగా మరి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ప్రతి నెల కూడా పేదలకి బియ్యాన్ని ఇవ్వడం మా దాతల సహకారాలతోనే జరుగుతుంది. ఈ కార్యక్రమం వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి మా కమిటీ సభ్యులు వారందరికీ కూడా నా ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మలా జ్యోతి తెలిపారు. అందులో భాగంగా ఈరోజు విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ జీఎస్టీపై గ్రామంలో ఉన్న చిరు వ్యాపారుల నుంచి వినియోగదారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 4 వారాల పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని అన్నారు. వస్తువుపై ధర తగ్గినప్పుడు ఒక వస్తువు కొనుగోలు చేసే వినియోగదారుడు మరో వస్తువు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాడన్నారు. దానివల్ల ఇటు వ్యాపారస్తుడికి అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. అందువల్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇంచుమించు జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినంత పెద్ద ఈవెంట్గా దీన్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, భారతదేశ ప్రధానమంత్రి గారు అందరూ కూడా, అంటే వన్ ట్యాక్స్ వన్ నేషన్ కాబట్టి మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సింది. అంటే సెలబ్రేషన్ అంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గించడం వల్ల వినియోగదారుడికి ఉపయోగం, అంతే కదా. అది మరి మీకు ఎలా ఉపయోగం అనేది మీరు చెప్పాలి. నా వరకు నేను అనుకోవడం ఏంటంటే క్వాలిటీ కాదు క్వాంటిటీ ముఖ్యం. వ్యాపారం అంటే అంతే కదా. క్వాలిటీ ఎక్కువ చేస్తూ
తక్కువ మార్జిన్ తీసుకునే కన్నా క్వాంటిటీ ఎక్కువ చేస్తూ ఎక్కువ మార్జిన్ తీసుకోవడం మీకు కూడా సంతోషమే అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ప్రజలకి, వినియోగదారులకి కొనుగోలు శక్తి రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గించడం వల్ల, తద్వారా వస్తువు యొక్క రేటు తగ్గటం వల్ల వారు ఇంకొక వస్తువు కొనగలుగుతారు. ఇంకొక వస్తువు కొనగలగడం అంటే అది మీకు లాభదాయకమని నేను ఆలోచిస్తున్నాను. నేను అనుకుంటున్నాను ప్రభుత్వానికి కూడా ఒక రేట్ ఆఫ్ ట్యాక్స్ ఒక వస్తువు మీద వచ్చే కన్నా తగ్గిన రేటు 2-3 వస్తువుల మీద వచ్చేది మ్యాక్సిమం ఎక్కువ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది లాభదాయకమని నేను అనుకుంటున్నా. నా వరకు నాకు అర్థమైన ఇది 4 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే ఒక క్యాంపెయిన్లో దాన్ని డౌన్ టు లాస్ట్ వినియోగదారుడి వరకు, పల్లెటూరులో ఉండి చిన్న కిరాణా కొట్లో కొనుక్కునే రీటైలర్ వరకు, రీటైల్ షాప్ నుంచి కొనుక్కునే వినియోగదారుడి వరకు ఈ అవగాహన తీసుకువెళ్ళాలనేది వారి ఉద్దేశం. తద్వారా ప్రజలు చైతన్యవంతులు అవుతారని. ప్రజలు చైతన్యవంతులు అవ్వాలంటే ముందు మనం, డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది, మీరు కూడా దానికి కోఆపరేట్ చేస్తూ ఏదైతే రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గించారో ప్రజలకు అవగాహన మీరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిపి చేసుకునే పని తప్ప, ఉమ్మడి కార్యక్రమం తప్ప మీరు చేసేదో మేము చేసేదో కాదు. వినియోగదారుడు దాకా తీసుకెళ్లాలంటే మీరు మేము కలిపి చేయాలి దీన్ని. అది ప్రభుత్వ ఉద్యోగులందరినీ, అన్ని డిపార్ట్మెంట్స్ని, అన్ని లెవెల్స్లో కలెక్టర్స్ అండ్ జాయింట్ కమిషనర్స్ వీళ్ళంతా మానిటర్ చేసేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించమని మాకు రాత్రి ఉత్తర్వులు వచ్చినాయి. విజయనగరం 45వ డివిజన్ పరిధిలో 55వ సచివాలయం వద్ద పెంచిన పన్నులు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ ఎల్బీజీ నగర్లో పేదలు గుడిసెలు కట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం సంవత్సరానికి 54 రూపాయలు మాత్రమే పన్ను వేయాలి. కానీ వీరికి 6 నెలలకి 2000 పైన పన్నులు వేస్తున్నారు. పట్టణంలో ఉన్న పేదల గుడిసెలు, రేకులు ఇళ్లకు 54 రూపాయలే పన్ను వేస్తున్నారు. కానీ 55వ సచివాలయం పరిధిలో మాత్రం వేలాది రూపాయలు పన్నులు వేయడం విడ్డూరంగా ఉంది. ఇలా పన్నులు కట్టమని నోటీసులు పంపడం సరైంది కాదని తక్షణమే ప్రభుత్వం జీవో ప్రకారం 54 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సచివాలయం ఇన్స్పెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. సమస్య పరిష్కారం కాకపోతే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిక చేశారు. పేదల కాలనీ ఎల్బీజీ నగర్లో అన్నీ పూరిపాకలే. పూరిళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవాలని లోన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే గత 15 ఏళ్ళుగా ఇంతవరకు ప్రభుత్వాలు స్పందించలేదు. సరికదా ఇప్పుడు కరెంటు కోసం ఇంటి పన్ను వేయమంటే ఇంటి పన్ను వేసినప్పుడేమో సంవత్సరానికి 50 రూపాయలని చెప్పారు. ఇప్పుడేమో భాగ్యలక్ష్మి ఆవిడికి 4382 రూపాయలు, అలాగే గోపి అన్న ఆయనకి 2890 రూపాయలు, ఇలాగ ప్రతి ఒక్కరికి 3000, 2000, 5000 చొప్పున ఇంటి పన్నులు వేస్తే అవి పేదల కాలనీలా కాదా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. అంటే సచివాలయంలో సిబ్బంది సచివాలయంలో కూర్చొని పన్నులు పెంచేస్తున్నారు తప్ప నిజంగా అది పేదల కాలనీయా కాదా చూసి పెంచడం లేదు. అంతేకాదు గత ప్రభుత్వం జీవో నెంబర్ 51 ఇస్తే దాని ప్రకారంగా సంవత్సరానికి హట్స్ అన్నింటికి 50 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని జీవో ఉంది. అలాగే అదే జీవోని రామకృష్ణనగర్కి అమలు చేస్తున్నారు, జొన్నగుడికి అమలు చేస్తున్నారు, బొంగవీధికి అమలు చేస్తున్నారు, పేదల కాలనీలు అన్నింటికీ అమలు చేస్తున్నారు. మరి ఎల్బీజీ నగర్ కాలనీకి ఎందుకు అమలు చేయరని చెప్పి ఈరోజు సచివాలయ సిబ్బందిని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే పేదల కాలనీకి ప్రభుత్వ జీవో ప్రకారంగా సంవత్సరానికి 50 రూపాయలు చొప్పున ఇంటి పన్ను వసూలు చేసే పద్ధతి ఎల్బీజీ నగర్కి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం వినకపోతే ఇది కలెక్టర్ ఆఫీస్ దాకా మార్చుతాం, పెద్ద ఎత్తున పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. గంట్యాడి మండలం కొండతామ్రపల్లి గ్రామంలో ఘనంగా సిరిమాను చెట్టు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరిమాను చెట్టు సేకరణ కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆద్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సిరిమాను ఇర్స్మాన్లు కార్యక్రమం ఘనంగా జరిగింది. సిరిమాను చెట్టు సేకరణ కార్యక్రమం తరలింపు ఏర్పాట్ల అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా మాజీ ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమాను ఇరుసుమాను చెట్లు
పూజారి బంటుపల్లి వెంకటరావు గారి కలలో సాక్షాత్కరించి గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో వెలసి ఉన్నాయి. వాటిని ఈరోజు అంటే ఆ సిరిమాను ఇరుసుమాను చెట్లకు సంబంధించినటువంటి సేకరణ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం 8:30 గంటలకు గొడ్డలితో గంటుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సార్ చెప్పండి, ఏ విధంగా మనకి దీనికి సంబంధించి అంటే ఈ సిరిమాను ఇరుసుమాను సేకరణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈరోజు విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక ఇలవెల్పుగా భావిస్తున్నటువంటి పైడితల్లమ్మవారి సిరిమానోత్సవం ప్రతి సంవత్సరం కూడా మనం దసరా పోయిన మొదటి మంగళవారం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ పండుగ విజయనగరం వాసులు మరి ఉత్తరాంధ్ర వాసులు అలాగే జిల్లాలో ఎక్కడ ఉన్న విజయనగరంకి ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పండుగకి రావడం జరుగుతూ ఉంది. సుమారు 10 లక్షల మంది వరకు మనకి విజయనగరం వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి దీవెనలు పొంది మళ్ళీ వెళ్తూ ఉంటారు. అదే భాగంగా మనం విజయనగరం ఉత్సవాన్ని పెద్ద ఎత్తున దీన్ని ఇంకా మన విజయనగరంలో ఉన్నటువంటి వాసులందరినీ కూడా మమేకం చేస్తూ అన్ని రకాల సంస్కృతి కానీ ఆటలు కానీ లేకపోతే కళాకారులను ప్రోత్సహించడం కానీ అన్ని రకాలుగా ఈ పండుగ మనం చేసుకుంటా ఉన్నాం. అలాగే పండుగను కూడా గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా చేసి ఎండోమెంట్కి ప్రతి సంవత్సరం కూడా 50 లక్షల నిధులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే యూత్ ఫెస్టివల్కి కూడా ఈ సంవత్సరం మేము ఇంకొక 50 లక్షలు రిక్వెస్ట్ చేశాము. అంతేకాకుండా మన మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కలిపి సుమారు 2 కోట్ల వరకు ఫండింగ్ రేస్ చేసి మన పండుగ భారీ ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇందులో మనం మంచిగా ఆలోచించేదంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిచి అమ్మవారిని పూర్వం నుంచి ఎప్పుడో అంటే మన యాన్సిస్టర్స్ నుంచి కూడా అమ్మవారిని దైవం కింద భావించి అమ్మవారికి ప్రార్థనలు చేసి వాళ్ళ కోరికలు తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది వాళ్ళందరినీ కూడా చల్లగా చూడమని మనందరం కూడా ఒక ఆనవాయితీగా ఉంది. అది ఈ సంవత్సరం మాకు ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా మా మండలం గంట్యాడ మండలం తామరపల్లి గ్రామంలో మాకున్నటువంటి పెద్దల దగ్గర వాళ్ళ కళ్ళంలో ఈ రకంగా అమ్మవారు సిరిమాను కోరుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మా మండలం ప్రజలు కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్దలు కూడా బాబు నీకు పదవి వచ్చింది, మాకు తల్లి వచ్చిందని చెప్తున్నారు. అంటే చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తపరిచారు. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ రావడం ఇక్కడ ఈ రకంగా కోరుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. గత వారం రోజులుగా తామరపల్లి గ్రామం ఒక పండగ వాతావరణంగా ఉంది. ఇక్కడ ఈరోజు కూడా వాళ్ళందరూ ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి తోడుగా సిరిమానుతో పాటు విజయనగరం వరకు వెళ్ళి సాగనంపి అక్కడ సిరిమాను తీసుకువెళ్ళి ఈరోజు కొత్త ఊరేగింపుతో వెళ్దామని ఒక ఆలోచన కూడా వీళ్ళు చేయడం కూడా చాలా మంచి విషయం నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పండుగను ఈరోజు కూడా సిరిమాను మనం నాట్లు పెట్టి ఈరోజు కట్ చేసి మన రేపొద్దున సిరిమానోత్సవానికి సిరిమాను రెడీ చేసుకోవాలి కాబట్టి హుకుంపేట తీసుకెళ్ళి అక్కడ దాన్ని నీట్గా తయారు చేసి రేపు పండగకి రెడీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఈ పండుగలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. రేపు జరగబోయే 6-7 తారీఖులో ప్రతి సంవత్సరం ఎంత వైభవంగా చేసుకుంటామో అంతకన్నా వైభవంగా చేసేదానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాము. ఎందుకంటే ఇది మన విజయనగరం ప్రతిష్ట, విజయనగరం తాలూకా కీర్తిది. ఎందుకంటే ప్రతి సంవత్సరం సిరిమానోత్సవం విజయనగరం అంటే అమ్మవారు పైడితల్లమ్మవారి సిరిమానోత్సవం అనే విధంగా మన రాష్ట్రం అంతా దేశం అంతా ప్రపంచం అంతా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. విజయనగరం అంటే అమ్మవారి పండుగ సిరిమానోత్సవం ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా అని ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగేలాగా ఈ ఉత్సవాన్ని వైభవంగా తీసుకెళ్లేదానికి నేను కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం. అలాగే అధికారులు కూడా బాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. గత సంవత్సరం కూడా బాగా చేశారు. ఈ సంవత్సరం కూడా సుమారు ప్రతి ఒక్కరూ కూడా కమిటీల కింద ఫామ్ అయ్యి కమిటీల్లో భాగమై ప్రతి ఒక్క ప్రజానికాన్ని ఇన్వాల్వ్ చేస్తూ అటు సంస్కృతంగా లేకపోతే అలాగే కళాకారులకు కానీ అలాగే విద్యార్థులకు కానీ లేకపోతే క్రీడాకారులకు కానీ అందరినీ మమేకం చేస్తూ సరదాగా ఒక మంచి వాతావరణం దసరా నుంచి మొదలుకొని అమ్మవారి సిరిమానోత్సవం వరకు కూడా మంచి వాతావరణం ఉంటున్న విషయం తెలియజేసుకుంటూ మరి ఈ పండుగని అందరూ కూడా విజయవంతం చేసి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు
పొంది వెళ్ళాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణంలో జై పైడిమాంబ అంటూ ఒక ఆహ్లాదమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో సిరిమాను ఇరుసుమాను చెట్ల సేకరణ కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా కూడా ఏదైతే ఒక యజ్ఞంలా భావిస్తూ గ్రామస్తులందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తూ ఒక పూర్వజన్మ సుకృతంగా ఇదంతా కూడా భావిస్తున్నామని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం విజువల్స్ చూసుకోవచ్చు, ఇరుసుమాను సంబంధించినటువంటి విజువల్స్. ఆ ఇరుసుమాను కూడా దీన్ని కూడా ఈరోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ గంటు పెట్టారు గొడ్డలతో. అదేవిధంగా మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. ఇరుసుమాను చెట్టు సేకరణ కార్యక్రమంలో భాగంగా దానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గొడ్డలతో గంటు పెట్టి దాన్ని సేకరణ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క రెవెన్యూ విభాగము, ఇంకో పక్క పోలీస్ విభాగము, ఇంకో పక్క అటవీ శాఖ అధికారుల సమన్వయంతో ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఇదంతా కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఇదంతా కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, కొడతామరపల్లి గ్రామం నుంచి. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టు సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఇరుసుమాను చెట్టు సేకరణ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించి ఇరుసుమాను చెట్టు వెలిసిన కల్లం యజమానులు లోకవరపు సత్యం, కుమారులు లోకవరపు జోగినాయుడు, లోకవరపు రామకృష్ణులు మాట్లాడుతూ తమ కల్లంలో ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ఇరుసుమాను వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, తమ కళ్ళంలో చింత చెట్టును అమ్మవారికి సమర్పించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా భావిస్తున్నామని చెప్పారు. గ్రామ ప్రజలందరూ అదృష్టంగా భావిస్తూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ శ్రీ విజయనగరం పైడిమాంబ మా కొండతామరపల్లి కొండతామరపల్లి గ్రామంలో మా కళాల్లో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. మా అదృష్టం, మా గ్రామ ప్రజలందరూ అదృష్టం, మా కుటుంబం అదృష్టం. ఇది ఇరుసుమాను చెట్టు లోకవరపు సత్యం, కొన్నాపు జోగినాయుడు మా కాలంలో మాకు ఇలాగా చూపించడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా కుటుంబ సభ్యులు పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తున్నాం. చెట్టు అనేది మా కాలంలో రావడం వల్ల మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా నాన్నగారు లోకవరపు సత్యం గారు ప్లస్ మా ఊరు ప్రజలందరూ మా కుటుంబ సభ్యులు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. మా ఊరు గ్రామ ప్రజలందరూ చాలా ఆనందంగా సంబరాలు చేసుకోవడానికి చాలా ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇది మా ఊరికి చాలా గౌరవంగా భావిస్తున్నాం. ఇరుసుమాను చెట్టు అనేది మా ఊరిలో పడడం మాకు చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టు సేకరణ కార్యక్రమాన్ని గంటేడు మండలం కొండతామరపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజాప్రతినిధులు వేలాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ వెంపటాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణులు సిరిమాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ వెంపటాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. సిరుల తల్లి పైడితల్లి అమ్మవారి కృప అందరికీ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క జాతర రానే వచ్చింది విజయనగరంలోని. అమ్మవారిని మనస్ఫూర్తిగా పైడితల్లమ్మని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రతి ఒక్క ఇది కూడా కోరిక కూడా తీర్చే తల్లిగా మొత్తం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా మంచి మాట చేరింది. మరి ఎంతోమంది ప్రజలు ఈ పండుగలో భాగమవ్వాలని అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కార్పొరేషన్ వారు, అదేవిధంగా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, మేము మొత్తం కౌన్సిల్, కమిషనరు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా కలిసికట్టుగా బాగా ఈ పండుగ జరగాలి, ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాటికి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పేసి వాష్రూమ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇతర ఫెసిలిటీస్, శానిటేషన్లో కూడా ఎక్కడ తగ్గకుండా విధంగా ఉండేటట్టుగా ఈరోజు పండుగ విజయనగరంలో జరుగుతుంది. మరి తల్లి యొక్క ఆశీస్సులు యావత్ రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన ఉండాలని ప్రతి కుటుంబంలో కూడా
ఆనందాలు ఉండాలని, ఎక్కడా కూడా కష్టం లేని విధంగా తల్లి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మండలం కొండతామరపల్లిలో చెట్టును కొట్టడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మున్సిపాలిటీ తరఫున 60 లక్షల రూపాయలతోటి అనేక సదుపాయాలను సమకూరుస్తున్నాము. విజయనగరం ఎల్వేపు పైడితల్లమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే ఎల్వేల్పు అందరూ సుఖ సంఖ్యలతో ఆయురాగ్యాలతో ఉండాలని, అమ్మ దీవెనలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గత వారం రోజులుగా జరుగుతున్న వికసిత భారత్ 2047 సేవా పర్వం 2025 ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక సేవకులు పిల్ల వినాయకమ్మ విచ్చేసి ప్రముఖ చిత్రకారులు పండూరు రాజేశ్వరరావు, కర్ణాకర్, కె విజయలక్ష్మి తదితరులు వేసిన ఆయిల్ పెయింట్స్, పెన్సిల్ చిత్రాలను తిలకించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రభుత్వం సంకల్పించిన ఇటువంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో మంచి ఆలోచనలు కలిగి భారత అభివృద్ధికి కృషి చేయాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కళా ప్రిన్సిపల్ మండపాక నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆదేశానుసారం సంగీత కళాశాలలో వారం రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో యువత విద్యార్థులు ఆలోచనలు 2047 నాటికి భారత అభివృద్ధిలో మంచి మార్గంలో కాగలదన్నారు. ఈ సభలో సంగీత విద్వాంసులు ఎం లక్ష్మీ రామదాస్, డాక్టర్ ఏ గోపాలరావు, బూరాడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిత్రకారుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని వారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కనుక ఆ పాఠశాలలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ని వదిలేసి మేము లోకల్గా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి మేము తెలియజేయడం, మేము ఆహ్వానించిన దానికి వారు స్పందించి ఈ ప్రైవేట్ స్కూల్స్ నుంచి దాదాపు ఒక 10 స్కూల్ నుంచి పిల్లల్ని పెయింటింగ్ కాంపిటీషన్కి పంపించడం, వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. అలాగే 17వ తేదీ పెయింటింగ్ కాంపిటీషన్స్ చేశాము. ఇంతవరకు ప్రతిరోజు కూడా పెయింటింగ్ మీద వర్క్షాప్స్ మా లోకల్గా ఉన్నటువంటి 3 టీచర్స్ని మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 3 కూడా ఈ కార్యక్రమాలకి ఇచ్చేసి ప్రతిరోజు వచ్చి చాలా 3 గంటల పాటు మాతో పాటు ఇక్కడ ఉండి మా పిల్లలకి వర్క్షాప్స్ అవి నిర్వహించారు. అలాగే డిబేట్స్, టాక్స్, మన భారతదేశానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. 2047 వచ్చేసరికి భారత్ అన్ని రంగాల్లోనూ ఆర్థికంగాను, సామాజికంగాను, సాంకేతిక పరంగా కూడా అన్ని విధాల డెవలప్డ్ కంట్రీగా ఉండాలి. అన్ని వర్గాల వారికి మన దేశంలో 4 పిల్లర్స్ ఉన్నారు: యువత, పూర్ పీపుల్, విమెన్ అండ్ ఫార్మర్స్. వీళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి చెంది దేశాన్ని ముందుకు చేసే దిశలో ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టేటువంటిది వికసిత భారత్. అందుకు సమాజంలో ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ కూడా ఆయా రంగాల్లో వారికి ఉన్నటువంటి విజన్ని అన్ని పెంపొందించే విధంగా ఆలోచనల్ని సమాజానికి అందించినట్టయితే అన్ని వివిధ రంగాల్లో ఎవరైనా నిష్ఠాతులైన వ్యక్తులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేగా నిర్ణయాలు తీసుకుని సహాయాలు సాధించినట్లయితే ఏదైతే గౌరవ ప్రధాని గారు మోడీ గారు ఏ విధంగా అయితే 2040 నాటికి ఈ దేశాన్ని అత్యుత్తమ స్థానంలో తీసుకెళ్లాలనుకుంటారో. మొక్కజొన్న పంటకు రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన కోరారు. అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి పలు సమస్యలు బేబీ నాయన తీసుకుని వెళ్లారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట అయిన చెరుకు సాగుపై కొన్ని అనివార్య కారణాల వల్ల మా ప్రాంత రైతాంగానికి ఆసక్తి తగ్గి మొక్కజొన్న ప్రధాన వాణిజ్య పంటగా పండించే పరిస్థితి ఏర్పడిందని శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వం ధాన్యాన్ని ఎలా అయితే రైతుల నుంచి సేకరిస్తుందో మొక్కజొన్న పంటను కూడా అదే విధంగా సేకరించాలని, మొక్కజొన్న రైతులకు రాయితీలు కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రిని కోరడం జరిగింది. అలానే శ్రీగంధం, ఎర్రచందనం లాంటి పంటలపై కూడా రైతులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో
ప్రభుత్వం రైతులకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేకించి విజయనగరం జిల్లా, ఇప్పుడు ఉన్నటువంటి మన్యం జిల్లాలో అవనివ్వండి, ఒకానొకప్పుడు చెరుకు అనేది చాలా ప్రామినెంట్ వాణిజ్య పంట అధ్యక్ష. కాకపోతే షుగర్ ఇండస్ట్రీ కొంత డౌన్ గ్రేడ్ అయిపోవడం వల్ల, ఇతర అనివార్య కారణాల వల్ల రైతులు ఇప్పుడు ఎక్కువ మొక్కజొన్నకి కన్వర్ట్ అవుతున్నారు అధ్యక్ష. నేను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ధాన్యంకి ఏ విధంగా అయితే ప్రొక్యూర్ చేస్తున్నామో, అదేవిధంగా ధాన్యంకి ఏ విధంగా మనం రాయితీలు కల్పిస్తున్నామో, మొక్కజొన్నకు కూడా అటువంటి రాయితీలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అందరూ కూడా మెజారిటీ ఫార్మర్స్ అందరూ ప్యాడీ మానేసి కూడా కొన్ని దగ్గరలో మెట్ట ప్రాంతంలో అవనివ్వండి, పల్ల భూముల్లో మేజ్ 2 క్రాప్స్ కూడా సార్వాక్ అవనివ్వండి, దాల్వాక్ అవనివ్వండి, ఖరీఫ్ రబీకి రెండింటికి కూడా మరి పండిస్తున్నారు. కాబట్టి మరి రైతులకి, మొక్కజొన్న రైతులకి తగిన రాయితీలు, అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ విషయంలో ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, రోటరీ క్లబ్ పూర్వ గవర్నర్ రాజేంద్ర కుమార్ జైన్ 42 ఏళ్లుగా క్లబ్కు వివిధ సేవలు అందించారు. ఈ సేవలకు గాను ఆయనకు అమెరికాలో రోటరీ ఇంటర్నేషనల్ సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అవార్డును ఆగస్టు నెలలో అందజేశారు. ఆర్కే జైన్ను రోటరీ క్లబ్లో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డివి శ్రీనివాస్, కార్యదర్శి డాక్టర్ రాధికారాణిలు మాట్లాడుతూ విశేష సేవలు అందించిన ఆర్కే జైన్ను క్లబ్ ఎప్పుడూ మర్చిపోదన్నారు. ఆర్కే జైన్ను ఆదర్శంగా తీసుకొని రోటరీ క్లబ్లో మరిన్ని సేవలు చేస్తామన్నారు. ఆయనకు ఈ అవార్డు రావడం ఎంతో హర్షించదగ్గ విషయమని, తమ క్లబ్ సభ్యులందరికీ ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం చైర్మన్ మండా రవి, సుధాకర్, సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్లబ్కి పెద్దయిన రాజేంద్ర కుమార్ జైన్ గారు, అంటే ఆర్కే జైన్ గారిని పిలిచే రాజేంద్ర కుమార్ జైన్ గారికి రోటరీ ఇంటర్నేషనల్ అవార్డు రోటరీ సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అవార్డు రావడం జరిగింది. ఆయన సేవలు గుర్తించి అమెరికా నుంచి ఈ అవార్డుని మనకు పంపించడం జరిగిందండి. 40 సంవత్సరాలు ఆయన ఈ క్లబ్లో సీనియర్ మెంబరు. 2001 సంవత్సరానికి డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేశారు. డిస్ట్రిక్ట్ 3020కి ఆయన సేవలు గుర్తించి మనకి అమెరికా నుంచి అవార్డు రావడం వలన మా క్లబ్ మెంబర్ల సభ్యులు మన విజయనగరంకే గర్వకారణం అండి ఆయనకి అవార్డు రావడం. సో ఇవాళ ఆయన గుర్తింపుని మా అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు ఎంత ఒక గొప్ప గుర్తింపు మాకు లభించింది. అదేంటంటే రోటరీ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. అలాంటి రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు మన విజయనగరం చెందినటువంటి ఒక రొటేరియన్ తాలూకు సేవలను గుర్తించి 40 సంవత్సరాలుగా నిరంతరం సేవ చేసినటువంటి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజేంద్ర కుమార్ జైన్ గారికి అత్యున్నత పురస్కారం, రోటరీలోనే ఇది ఒక అత్యున్నత పురస్కారం, సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అనే అవార్డుని అమెరికా నుంచి పంపించడం జరిగింది. ఈరోజు మన విజయనగరంలో పుర ప్రముఖులు, మా రోటరీ ఇతర క్లబ్బుల ప్రతినిధులు, అలాగే విధంగా ఇచ్చాపురం నుంచి విజయవాడకు ఉన్నటువంటి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేస్తారు. వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ఆయనకి ఆ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది మన విజయనగరం చెందినటువంటి గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. నేషనల్ కార్పెంటర్స్ దినోత్సవ పర్వదినాన్ని విజయనగరం పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టేసస్లంలా అనే నినాదాన్ని కార్పెంటర్స్కి అంకితం చేయాలని, ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ప్రతి నెల కార్పెంటర్ సమావేశాలు నిర్వహించాలని సంస్థ నిర్వహించింది. ఈ సమావేశానికి యాక్షన్ టేసా సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టాసా సలాం అనే నినాదంతో కార్పెంటర్లు గౌరవించడానికి కంపెనీ చేపట్టిన అభూతపూర్వమైన ఉపక్రమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ టెసా కంపెనీ అధికార పంపిణీదారు శివ జగన్ చెట్టి, ప్లైవుడ్ విజయనగరం ప్రొప్రైటర్ శ్రీ జగన్, కార్పొరేటర్ సమాజంలోని ప్రముఖుల సంస్థ స్థానిక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వాస్పల్లి శ్యామల్ పాల్గొన్నారు. యాక్షన్ టాసా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ కార్పెంటర్స్ పట్ల తన ప్రగాఢమైన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఈ వార్షిక కార్యక్రమంలో మా చిరకాల స్వప్నం నిజమైందన్నారు. చెక్క పరిశ్రమకు వడ్రంగులు వెన్నెముక అని, వారి నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను గొప్ప స్థాయిలో జరుపుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. కార్పెంటర్స్ దినోత్సవాన్ని మరింత అర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నానని, భవిష్యత్తు సంవత్సరాల్లో వేడుకలు మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు శ్రీ అజయ్ అగర్వాల్ వెల్లడించారు. యాక్షన్ టెసా ఇస్ ద వెల్ నోన్ బ్రాండ్. సో ఇంజనీరింగ్ ప్యానల్ ఇండస్ట్రీలో నెంబర్ 1 బ్రాండ్ అనమాట, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్ పార్టికల్ బోర్డ్, ఎండిఎఫ్, హెచ్డిహెచ్ఎంఆర్, యూవీ, అకర్లిక్, మెనీ ప్రోడక్ట్స్, ప్లైవుడ్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్స్ కూడా హెచ్డిహెచ్ఎంఆర్, బాయిలో, ఈ ప్రోడక్ట్స్ అన్ని ఫస్ట్ టైం ఏమి ఇంట్రడ్యూస్ చేసాం మార్కెట్లో.
వీఆర్ ద మార్కెట్ లీడర్ నౌ. ఈరోజు ముఖ్య ఉద్దేశంతో మనం కార్పెంటర్ మీట్ విజయనగరంలో జరుపుకోవడానికి కార్పెంటర్లకు ప్రతి ఒక్కరికి కార్పెంటర్ డే అనేది తెలియదు. ఆ కార్పెంటర్ డే అనేది తెలియజేసే ఉద్దేశంతోనూ వాళ్ళకు సెలబ్రేషన్ చేసుకునే ఉద్దేశంతో కింద కార్పెంటర్ డే సెలబ్రేషన్ కింద విజయనగరంలో కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోత్సాహంతో ఈ కంపెనీ ముందు లాస్ట్ 1 year నుంచి మా చైర్మన్ గారు ఎన్కే అగర్వాల్ సార్ కానీ మా ఎండీ గారు అజయ్ అగర్వాల్ సార్ ప్రోత్సాహంతో ఈ యాక్షన్ కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గౌరవం ఇచ్చే ఉద్దేశం కింద, వాళ్ళకు ధన్యవాదాలు తెలిపే ఉద్దేశం కింద కార్పెంటర్ డే అనేది ఇంతవరకు ఎవరికి తెలియని ఉద్దేశంతో కొత్త ఒక కార్పెంటర్ తెలిసే ఉద్దేశం కింద మా చైర్మన్ గారు కానీ ఎండీ గారు కానీ లాస్ట్ ఇయర్ September 24th కార్పెంటర్ డే స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఎవ్రీ మంత్ మేము కండక్ట్ చేస్తాం. ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా ప్రభుత్వం P4 విధానాన్ని అమలు చేస్తుందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పేర్కొన్నారు. ఈ రోజు కార్యాలయంలో P4ను మరింత సమర్థవంతంగా అమలు చేసే విధానంపై వెల్ఫేర్, శానిటేషన్, ఉమెన్ ప్రొటెక్షన్, హెల్త్ ఎడ్యుకేషన్ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా P4 అమలుపై విధి విధానాలను విశదపరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ఆర్థిక సాధికారతకై ప్రభుత్వం P4 విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన సర్వేలో విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో 3760 బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరిగిందన్నారు. వివిధ రూపాల్లో సహాయాన్ని అందించేందుకు 299 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారన్నారు. ఒక్కో మార్గదర్శికి 5 కుటుంబాలను దత్తత తీసుకున్నారని అన్నారు. ఇప్పటి వరకు 1363 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందని, ఇంకా 2397 కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి వస్తుందన్నారు. కొన్ని క్లస్టర్స్ అటాచ్ చేయడం జరిగింది. ఆ క్లస్టర్లో ఉన్నటువంటి బంగారు కుటుంబాలు ఏమిటనేది మీరు తెలుసుకోవాలి. మీ బంగారు కుటుంబాలు అనేవి తెలుసుకోవాలా? మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? చేయకపోవచ్చు. ఇక ముందు మీరు విజిట్ చేయాలి. ముందు మీ క్లస్టర్లో ఎన్ని కుటుంబాలు వచ్చాయి వాళ్ళందరినీ కూడా ముందు విజిట్ చేయాలి. తర్వాత మీకు మార్గదర్శి ఎవరైతే ట్యాగ్ చేశారో ఆ ట్యాగ్ చేసిన వాళ్ళ వివరాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 పనులు అయితే ఇమీడియట్గా చేయాలి. తర్వాత మీ యొక్క మార్గదర్శిని బంగారు కుటుంబంతో ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయాలంటే వాళ్ళు వీళ్ళు కలుసుకునేటట్లు చేయాలి. అంటే ఫిజికల్గా మీ యొక్క క్లస్టర్ వాళ్ళు వచ్చి ఆ బంగారు కుటుంబాలు కలుసుకునేటట్లు చేయడం, దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని అవసరం వస్తే అవి దాంట్లో మీ పోర్టల్లో అప్లోడ్ చేయడం, లేదా డైరెక్ట్గా ఫిజికల్గా కలుసుకోలేని పరిస్థితుల్లో మా యొక్క వీడియో మీరు కాల్ ద్వారా కానీ ఇంకొక విధంగా కానీ మీరు వాళ్ళతో మాట్లాడించాలి. ఇది ప్రేమగా మనం అందరూ కూడా చేయవలసిన పని. తర్వాత బంగారు కుటుంబానికి ఏ అవసరాలు ఉన్నాయి ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తులు జయ జయ ద్వారాల మధ్య సిరిమాను తయారీకి శ్రీకారం చుట్టిన మంత్రి. ఉత్సవాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కొండపల్లి శ్రీనివాస్. సూపర్ GST, సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్. చిరు వ్యాపారుల నుంచి వినియోగదారుల్లో అవగాహన తీసుకురావాలన్న రాష్ట్ర జాయింట్ కమిషనర్ నిమ్మల జ్యోతి. తామరాపల్లిలో సిరిమాను చెట్టు శ్రీకారం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోలగట్ల మేయర్ వెంపడాపు విజయలక్ష్మి. అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న మేయర్ వెంపడాపు విజయలక్ష్మి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.